రండి రండి కలిసి పాడదాం మందు. రామ తేజ తేజ గొప్ప తమ్ముడు రామ తమ్ముడు రా ఎవరైనా తెలియదు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడు సతీష్ అట్లా ఉంది, అట్లా మాట్లాడు, ఆరాధనలో ఉండు, చక్కగా దేవుడిని దర్శనిస్తాడు. ముందుకు వచ్చారు చూడరు ఇక్కడ మీ నాన్న పక్క ఉంటారా, ఉండవండి కొత్తలో కూర్చోవాలి. మీకు నాన్న పక్క వదిలేదు, దేవుళ్ళు ఉండదు సార్. ఓకేనా? ఇది పడపడే సరే, ఆరాధనలోకి వెళ్దాం, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 అయ్యా మా జీవము, అయ్యా మా తిండి, మా ఆహారము సమస్తము ఇచ్చిన అయ్యా వింటే మాకు అయ్యా వింటే మాకు లేదయ్యా. హల్లెలూయా ఆరాధన పరిశుద్ధాత్మతో శక్తిలో వసించుకున్న ఆత్మను మహిళించి నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రపంచంలో ఏది ఉన్నా ఆయన సాటి ఏది కూడా మనకు రాదు.
దేవుడు మనసు కూడా Yeah.
మా దేవానికి స్తోత్రములు నాయన, నా తండ్రికి స్తోత్రములు నాయన. మహోన్నతుడా, అద్భుతాలు చేస్తున్న వాడానికి స్తోత్రములు నాయన, పరిశుద్ధానికి స్తోత్రములు నాయన, ఆదుకున్న తండ్రికి స్తోత్రములు నాయన. మీకు నాయన తండ్రి ప్రభు ఏ విషయం మీరు తీర్చలేము నాయన. మా పట్ల నేను అనేకమైన మేలు చేస్తున్నారు, మీరు నమ్ముచున్నారు అయినా నాయన మీరు వెనక పెడుతున్నావా నాయన? అద్భుత కార్యం చేస్తున్నావా? చేస్తున్నావు. ఒక అచిత్రమైన బలాత్మైన కార్యం చేస్తావని మీరు జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, ఈ సంవత్సరంలో జరుగుతుంది ఆయన. వదులు కావా పట్టుని మా పీడ ఏమనుకున్నా నీలో నీవా నిలబడే బిడ్డనిచ్చావా? ఆదుకునే శక్తిని వాడు పేదలకు బిడ్డనిచ్చావా? ఎగతాళి చేస్తున్నారా? ఎటగారి చేస్తున్నారా? ఎందుకు నేనున్నా చూస్తున్నారా లేదా? కనులు ఎక్కడున్నాయే చూస్తున్నా. నా కుమారుడా, నువ్వు దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? ఎందుకు? నేనున్నాడు, నేను నడిపిస్తున్నాడు. ఈయన ఇందులో నాయన తండ్రి ప్రభా అద్భుత కార్యములు జరుగుతున్నాయి. వదులుకోకండి, మీ గుంపుని వదులుకోకండి, వదులుకోకండి. పరిశుద్ధ నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి. ఉరికి పని చేయా నాకు ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం గాని, కోటి కోటి స్తోత్రం గాని, కోటి కోటి స్తోత్రం గాని, కోటి కోటి స్తోత్రం గాని. స్తోత్రబలి స్తోత్రబలి దేవా స్తుతియా ఉపవేనా నందనే తండ్రి కృపాయే ఉపవేనా నందనే తండ్రి కృపాయే. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య ఉన్నాడు. అనాథను సంతరిస్తున్నాడు. ఇందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆవరించుకుంటున్నాడు. ఈ ఆత్మని Maru,
అయ్యా మా సంఘానికి ఏది అవసరమో ప్రవచనాలు కావాలనుకున్నాం, నెరవేరుస్తున్నందుకు వందనాలు. స్వస్థత కావాలనుకున్నాం, నెరవేరుస్తున్నందుకు వందనాలు. దర్శనములు కావాలనుకున్నాం, నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి నీ ఆత్మతో వాడుకుంటూ మీకు అనుసరులుగా జీవిస్తూ ప్రభువా తండ్రి అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తూ అయ్యా సంఘాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామాన తిమిక్కిలిగా నీవుతో బతిమలాడి వెళ్ళుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు కీర్తన గ్రంథం 4వ కీర్తన అన్న జిల్లా జోసెఫ్ గారు చదువుతారు. కీర్తన గ్రంథం 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకూడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు వేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదురు. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఈ కొద్ది మాట మన హృదయాల స్థిరపడిన కాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు అందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి చక్కగా దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, మరి భాగ్యం చాలా మంది కోల్పోతున్నారు. ఎందుకంటే దేవుని విలువ తెలియని వారు దేవుని గురించి ఎరిగిన వారై ఉన్నారు. ఇక్కడ చక్కగా ఒక మాట రాయబడి ఉంది. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి చాలా ప్రతి కార్యక్రమం కూడా చాలా సంతోషంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా
దేవుని మీద ఆధారపడి జీవించడము మనం నేర్చుకోవాలి. మరి దేవుడు కొన్ని కార్యాలు వెంటనే బయలుపరుస్తున్నాడు. అవి మీరు గ్రహించలేకపోతున్నారు, దయచేసి గ్రహించండి. దేవునికి మొదటి స్థానము మనము దేవునికి ఇవ్వడానికి ఆలోచించాలి. అప్పుడే దేవుని యొక్క నీతి క్రియలు, దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. నేను మరొకసారి మీకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను. ఏంటంటే ప్రతి ఆదివారము 8 గంటల నుంచి 10:30కి చర్చ్ ముగించడం జరుగుతుంది. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఇది కన్ఫర్మ్. నేను లేట్ అయినా మీరు వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడచ్చు. తమ్ముడి కూర్చో, వచ్చి బాగా కూర్చో, మీరు మైస్ పడుకోవచ్చు. దాంతో ఆ ఫ్యాన్లో పెట్టుకుంటూ లోపలికి వస్తుంది. ఫ్యాన్లు కొందాం, ఈ వారం రోజు 2 ఫ్యాన్లు కొందాం. ఆ ఫ్యాన్ బాగా చేయించాలి. కొద్దిగా నేను ఖాళీ లేకపోవడం వల్ల చేయించలేకపోతున్నాను. జాగ్రత్తగా వినండి. చక్కని కార్యక్రమాలు దేవుడు చేస్తున్నాడు. నేను త్వరగా ఒక అరగంటలో కార్యక్రమాలు ముగించే ప్రయత్నంలో ఉంటాం. నాకైతే మైక్ ఇస్తే మరి ఒక గంటన్నర సరే మీతో మాట్లాడిన ఆశ, అది నేను కాదు, దేవుడు మాట్లాడిన ఆశ. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడిన ఆశను మనం ఏం చేసుకున్నామంటే అర్థపరుచుకుంటున్నాం. కనుక అలా కాకుండా నేను త్వరగా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. తర్వాత మిగతా కార్యక్రమంలో మనం మూడుగా పడతాం. బుధవార కాల సమయంలో శ్రీన్ కుమార్ గారి ఇంటి దగ్గర ప్రార్థన ఉంది, గృహ కూడుకుంది. అలాగే మీరందరూ కూడా మీ పిల్లలతో సహా అక్కడికి అందరూ వచ్చి మన కుటుంబంలో మనము ప్రార్థించుకొని అరుపులకు ఆశీర్వదించే ప్రార్థన చేసి ఆ కూడికను మనం ఘనంగా మనం జరిగించాలని కోరుకుంటున్నాం. రెండోదిగా మనం ఎంతకాలము దేవుణ్ణి అవమానపరుస్తాం, ఎంతకాలము ఆయన గౌరవాన్ని తీసేస్తాం, ఎంతకాలము మనము ఆయనను ప్రేమించుకుంటూ ఆ లోకంలో వెంబడిస్తాం, ఎంతకాలం అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస జీవితంలో కొన్ని ఆటంకులు ఎదురవుతుంటాయి. అంటే సంఘం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కానీ, నా నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కానీ దేవుడు వెంటనే దానికి రిజల్ట్స్ ఇస్తున్నాడు, వెంటనే దానికి సమాధానం ఇస్తున్నాడు. మరి గోపాల తమ్ముడు ఈ జనవరి 1కి లేడు. మనకు అందరికీ బాధాకరమైన విషయం. చాలా కష్టపడి సంఘంలో తను కూడా ఒక చేయుతిగా మనందరితో ఉండి కూడా ఒక సంఘటన వల్ల దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా తన వచ్చిన తర్వాత వాళ్ళ గృహము మేము దర్శించాం. రాజేషు, నేను, యేసురాజు మా ఇంటికి వెంటనే వచ్చిందంటే ఊరి నుంచి పాపం మా కొరకు ప్రత్యేకంగా కొంత తీసుకొచ్చి సంతోషంగా మాకు ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గృహంలో మాట్లాడి కొద్దిగా ఆదరణగా ఒకటి దైవం చెప్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. కూర్చొని ఒకరికొకరు ప్రార్థన చేస్తుంటే అంటే దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతుంటే ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తున్నాం. ఆ సమయం అందు ఏమైందంటే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఒక 1000 రూపాయలు కావాలి, నాకు మీరు సహాయం చేయగలరా బ్రదరు అని అడిగాడు. నా దగ్గర ఏటీఎంలో 820 రూపాయలు ఉంది. దానికి కావాల్సిందంతా 1000 రూపాయలు. ఎంత కావాలన్నా దిలీప్ బాటిల్ పక్కన పెట్టి బాగిను, నువ్వు నెక్స్ట్ యూత్ మీటింగ్ చెప్పాలా, నా బాధ అది. 1000 రూపాయలు అడిగాడు. అడిగినప్పుడు ఆయన నాకు పరిచయం లేని వ్యక్తి, కాకపోతే మన మెసేజ్లు చూస్తూ ఉంటాడు, ఫేస్బుక్లో లైక్లు కొడుతూ ఉంటాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 1000 రూపాయలు మనం సాయం చేయడానికి మనసు ఒప్పుతాం కదా, ఒప్పుదు. సరే, నా దగ్గర 825 రూపాయలు ఉన్నాయి. నేను ఆయనకి ఇచ్చేస్తే నాకు కూడా డబ్బులు కావాలి, పెట్రోల్కి దానికి డబ్బులు కావాలి కదా, నేను ఇబ్బంది పడుతున్నాను కదా అని చెప్పేసి నా మనసులో ఒక రకమైన ఆలోచన. ప్రతి మనిషికి వస్తున్న ఆలోచనలు 2 ఉంటాయి. ఒకటి, ఇచ్చేస్తే నా దగ్గర ఏముండదు, ఇవ్వకపోతే ఇది నాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ 2 ఆలోచనలు ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంటాయి. అలాగే నాకు ఆలోచన వచ్చింది, ఇవ్వకుండా ఉంటే నాకు పెట్రోల్కి, దారి ఖర్చులకి, ఆటలకి ఉపయోగపడతాయి కదా అనుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడ రాజేష్, యేసురాజు ఒక తరలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మన జనవరి 1కి మన ఈ ప్రదేశంలో చిన్నపిల్లలు చేసిన ఒక నాటికను నాకు దృశ్యంగా చూపిస్తున్నాడు. ఏంటంటే, నేను ఆకలి కొన్నప్పుడు వచ్చినప్పుడు నాకు ఆహారం ఇవ్వలేదు, నేను దాహం కొన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. యేసు ప్రభు ఎలా వస్తాడంటే
సరే ఎలా వస్తాడంటే ఏదో రూపంలో ఆయన రావచ్చు. ఆ ప్రేమను ప్రభు ప్రేమను మనం తెలియపరచాలి. అయితే ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడో ఆ ప్రాంతంలోని వెంటనే నిర్ణయం తీసుకున్నాను. గతంలో కూడా ఇటువంటి నిర్ణయం ఒకసారి తీసుకున్నాను, మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నానేమని చెప్పేసి ప్రార్థన అయిపోయిన తర్వాత గోపాల తమ్ముడు మీ దగ్గర 200 ఉంటే నాకు ఫోన్పే చేయి, నేను ఈ పెట్టును పంపిస్తానని చెప్తే తమ్ముడు వెంటనే 1000 రూపాయలు పంపించాడు. 200 అడిగితే ఇంకా 1000 రూపాయలు పంపించాడు. పంపించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిన నేను సెల్ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ కూర్చొని బైబిల్ తీసుకొని వాగ్దానం కోసం ఇది రెడీ అవుతున్న సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా జీతం కంపెనీ వాళ్ళు వేసేసారు. నా జీతం ఎంత వచ్చింది? పోయిన నెల 10,000 వచ్చింది. ఎందుకంటే మరి దగ్గర 17 రోజులు నేను డ్యూటీకి వెళ్ళలేదు. ఒకటి మెడికల్ సీట్లు, 2 సంఘ కార్యక్రమాలు. ఈ 2 వాటి వల్ల కొద్దిగా నేను ఇబ్బంది. ఈ నెల పే చేయవలసి వస్తుంది కూడా బాగాను. అయితే ఏంటంటే డబ్బులు రాగానే సంతోషపడ్డాను. వెంటనే 1000 రూపాయలు ఆ బ్రదర్కి పంపిస్తాను. గోపాల తమ్ముడు పంపించిన 1000 రూపాయలు గోపాల తమ్ముడికి పంపిస్తాను. అయిపోయింది. 21వ తారీఖుని సాయంత్రము మన శ్రీధర్ కుమార్ ఇంటి గారి దగ్గర ప్రార్థించాలంటే గురించి వస్తూ అక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఒక సహోదరి పరిచయం అయింది. ఆ సహోదరి కొన్ని మాటలు మాట్లాడుతున్న సమయంలో మన తండ్రి సమానమైన అనురాధ సంఘం వంటి వారు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పారు. పాస్టర్ గారు మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఈ సహోదరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మాటలు చెప్తారు అంటే, అయ్యా మా పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జగదీష్. ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ గ్రూప్లో అది ప్రార్థన చేస్తున్నారు. పరిధిలో జోషప్ రిక్వెస్ట్ ఇస్తున్నారు. కానీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనకి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంచుమించు 30-40 లక్షలు అడుగుతున్నారు ఆయన ట్రీట్మెంట్ చేయడానికి, కోరుకొని రావాలంటే బయటికి. అంత ధనం ఖర్చు పెట్టలేక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి దేవుని మనకు బట్టి సాయంకాలం 4 గంటలకి అతను లేచి కూర్చొని నాకు ఫోన్ చేశాడు. అయ్యా చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థనకి ఉన్న గొప్ప శక్తి చూడండి ఒకసారి. ఎంత శక్తి ఉందో. 40 లక్షల గొప్పదా ప్రార్థన గొప్పదా? కానీ డబ్బు ఉంటే మన దగ్గర 40 లక్షలే గొప్పవి. మన దృష్టిలో డబ్బు ఉంటే 40 లక్షలే గొప్పవి అనిపిస్తుంటారు. ఎందుకు ఆ కార్యం దేవుడు చేశాడో నాకు తెలియదు. కానీ గుంటూరులో నివసిస్తున్న ఆయనకి తన బంధువులు, స్నేహితులు, పనిచేస్తున్న తోటి సహోదరులు అందరూ కూడా పరిచయం అని చెప్తుంటారా కదంటారా? రుతమ్మ గారు నుంచోండి అమ్మ, ఒక 5 నిమిషాలు నుంచోండి దయచేసి. దేవుడి సన్నిధి నీకు ఎలా ఉందంటే డబుల్ గడ మంచంలా కనబడుతుంది. ఫ్యాన్ తీసేస్తే ఒక్కబడితే కొద్దిగా ఇది ఉంటుందేమో. కొద్దిగా ఒక అరగంట వినండి. మంచి మాటలు వినడానికి వచ్చినప్పుడు మీరు పడుకుంటే ఎలాగన్నా మాట్లాడుతున్నా చెప్పి. నేను రాత్రి 3 గంటలు పడుకున్నాను. మీకు తెలుసో తెలియదు. నాకు డ్యూటీ అయితే ఎందుకంటే దేవుడి పనులు ఉంటాను ఎక్కువ. 3 గంటలు పడుకున్నాను, నాకు నిద్ర రావట్లేదు. 9 గంటలు పడుకున్నాను, నిద్ర వచ్చాను. 10 గంటలు పడుకున్నాను. అమ్మా దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా పడుకోలేదు. చాలా అది దాని గురించి వాక్యం మీకు నేను చెప్పింది కదా, వేదాన్ని చెప్పింది వినిపిస్తాను, ఒకటి చూపిస్తాను. అయితే ఆయనకి ఆలోచనకి అక్కడి నుంచి ఆయన మైండ్లోకి నేను వెళ్ళలేదు. ఆయనకు పరిచయం వ్యక్తి కాదు, అంతే కదా. నాకు పరిచయం వ్యక్తి కాదు ఆయన, నాతో పరిచయం లేదు ఆయన క్రేసీలో కూర్చోండి. ఇప్పుడు తిరిగి కొన్ని పెట్టి బాగా తిరిగాము, బాగా తిరిగి కొద్దిగా బ్యాలెన్స్ ఉంటుంది. దేవుడు ఇటు పక్కన కూర్చోడు కానీ మనం ఎలా కూర్చోకూడదు, వాక్యం అవుతుంది. అయితే ఆయన మైండ్లోకి నేను అర్థం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఆలోచించవలసిన విషయమే కదా. ఆయనకి చాలా బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లులు ఉంటారు, అందరూ ఉంటారు. ఆయన దృష్టిలోకి నన్ను పంపించడం ఏంటి నాకు ఆశ్చర్యం కలిగింది. సరే, ఎవరైతే నేను సాయం అడిగారో నేను చేశాను, అయిపోయింది. అనురాధ సంఘం వంటి వారు తండ్రి సమానమైన ఆయన ఏంటంటే అయ్యా ప్రార్థన చేయగా ఆయన లేచి కూర్చున్నాడు. అందుకని ఆయన నేను మామూలుగా అడిగాను, అయ్యా తప్పు అయినా తెలియదు కానీ కొద్దిగా మీకు తోచినంత కానుక 1000 రూపాయలు దేవుడికి మీరు కాను చేసుకోండి అని చెప్పేసి అన్నాను. అయ్యా
మంచి మాట తప్పు కాదండి. ఎందుకంటే కృతజ్ఞత, అది మనకి చేసిన దేవుని మేలును బట్టి ఈ కృతజ్ఞత మనం తెలియచేయాలి, అది మంచిదేనని చెప్పారు. సరే అంటే 1000 రూపాయలు కారుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తన కుమార్తె అంటుందట, డాడీ నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఈ 2000 రూపాయలు కూడా కానుకే దేవునికి ఇచ్చేయండి అన్నట్ట. ఏమన్నామా? 2000 రూపాయలు కానుక దేవునికి ఇచ్చేయమని చెప్పింది. ఎక్కడా? అది వెళ్తున్న చర్చికి వాళ్ళు కదా, వాళ్ళ తండ్రి అవుతారు కదా, అది ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ చర్చికి వెళ్ళాలి. కానీ చూడండి, దేవుడు తలపెరగంతో ఆమె హృదయంలోకి ఆమెకు మళ్ళీ ఏంటంటే వైజాగ్లో పాస్టర్ గారు పంపించాను. ఎక్కడ పంపిస్తాను? నాకు కన్యలు అవుతాయని మాట్లాడుతుంటే లేవి స్థితిలో పేదవాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు అదే చూశాడు. నాకు నేను ఆ మాట చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి క్యాలెండర్ ఇచ్చి మాట చెప్తున్నప్పుడు అతను అది ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే దేవుడు క్రియలు కంటి కనపడవు అనమాట. నేను ఇచ్చింది ఇంక 1000 ముక్కు మొగ్గలని తెలియని వ్యక్తి, అదే 1000తో పాటు వేయేసి ముక్కు మొగ్గ తెలియని వ్యక్తి మళ్ళీ నాకు డబ్బులు పంపించాడు. అంతే కదా. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ విశ్వాసులు ఉన్నారు, అక్కడ సేవలు ఉన్నాయి, అక్కడ సంఘాలకి ఎవరికో పంపించుకోవచ్చు కదా. కానీ ఆమె హృదయంలోకి, ఆమె దృష్టిలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి వైజాగ్ పాస్టర్ గారిని పంపించని చెప్పింది. నేను ఏమని చెప్పాలి మీరు చెప్పండి గురించి? దేవుడు అద్భుతమైన క్రియలు అలా ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ఎంత ప్రేమించినా కూడా మనము వ్యర్థమే. దేవుని ప్రేమించకుండా ఎంత మనము లోకాన్ని ప్రేమించినా, ధనములు ప్రేమించినా, బంధువులు ప్రేమించినా, స్నేహితులు ప్రేమించినా ఇదంతా కూడా వ్యర్థము. మనము ప్రేమించవలసిన వాడిని ప్రేమించడం మానేసి మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. కనుక అప్పుడు కదా నేను కొద్దిపాటి సమయాన్ని మంచి మాటలతో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ఇక్కడ దేవుడే మాట్లాడుకుంటాడు, నేను కదా మాట్లాడేవాడిని, ఆయన మాట్లాడుతుంటాడు. చూడండి బాగాను, పనికి రాని నీవు ప్రయోజకుడు కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలట చెప్పండి? ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో పడాలి. ఒక అందమైన ఒక 300, 400 లేకపోతే 500 లేకపోతే 1000, 2000 రూపాయలు చక్కని ఒక 5000 రూపాయలు చీర కొనుక్కొని, లేకపోతే 5000 రూపాయలు చక్కని డ్రెస్ కొనుక్కొని మనము ఏ టైలర్కి ఇవ్వాలని ఇష్టపడతాం? బాగా కుట్టిన టైలర్కి ఇవ్వాలని ఇష్టపడతామా? లేకపోతే బాగా కుట్టలేని వాడికి ఇవ్వాలని ఇష్టపడతామా? ఓకేనా? సరే, మనం పని చేస్తుంటాం. మనం పని చేస్తున్నప్పుడు మన దగ్గర ఒక వర్కర్ హెల్పర్గా మన పని చేస్తూ ఉంటాడు. అనుకుంటాడు నేను మంచి గురువు దగ్గర పడాలి అనుకుంటాడు. ఎక్కడ పడాలంటే ఎవరి చేతిలో? మంచి గురువు దగ్గర పడాలి. అంటే ఎవరైతే మంచి వారి దగ్గర పడతారో వారి జీవితములు వేరేగా ఉంటాయి. నువ్వు ఎక్కడ పడాలి? నేను ఎక్కడ పడాలంటే దేవుని చేతిలో పడాలి. హల్లెలూయా. ఎక్కడ పడాలమ్మా? దేవుని చేతిలో పడాలి. నీవు నేను మనుషుల చేతిలో పడినది కాదు, మనం పడవలసింది ఆయన చేతిలో పడితేనే మనము ఎందుకు పనికి రాని వంటి వాటి మనలను దేవుడు ఏం చేస్తాడట? పనికొచ్చే పాత్రగా తయారు చేసుకుంటాడు. హల్లెలూయా. ప్రియరా, 19వ శతాబ్దంలో ఒక అద్భుతమైన వ్యక్తి మెండల్సన్ అనే గొప్ప వాయిద్యకారుడు, అంటే సంగీత విద్వాంసుడు ఒక అతను ఉండేవాడు 19వ శతాబ్దంలో. ఆయన క్యాషియో ఆర్గన్ చక్కగా చాలా బాగా ప్లే చేస్తూ ఉంటాడు. ఈ ఆర్గన్ ప్లే చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఆర్గన్ యొక్క ఆ మ్యూజికల్కి విక్టోరియా మహారాణి వారు కూడా చాలా సంబరపడిపోయాడు, ఆనందపడిపోయి ప్రత్యేకంగా ఆమె ఆస్థానంలో ఆయన ఖాళీ మ్యూజికల్ ప్రోగ్రాం కోసం ఆయనకి ఒక ఉద్యోగం ఇచ్చింది. అతను చక్కగా వాయిస్తున్నాడు. ఆ వాయించిన ఆర్గన్కి మరి జనులందరూ కూడా తన్మయం పొందుతున్నారు. ఆ సంగీతానికి వాళ్ళ హృదయాలు ఎంతో సంతోషపడుతున్నాయి, ఆనందపడుతున్నాయి. మరి ఆ సమయంలో ఈ ఒకరోజు యూరోప్ ఖండంలో ఒక గొప్ప పెద్ద చర్చ్ ఉందట, పెద్ద చర్చ్. ఆ చర్చికి ఒక ఆర్గన్ కొన్నారట, చాలా ఖరీదైన ఆర్గన్, చాలా విలువ పెట్టుకున్నారు, లక్షల మీద విలువ పెట్టుకున్నారు ఆర్గన్. ఈ వ్యక్తి వెళ్తూ
ఈ మెండల్సన్ అనే వ్యక్తి వెళ్తూ ఆ యొక్క ఆర్గన్ కొన్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొడుతున్న చర్చిలో కొడుతున్నప్పుడు ఆ పక్కన నుంచి చూస్తున్నాడు. చూసి అడుగుతారట, అయ్యా ఒక్కసారి ఆ వాయిద్యాన్ని నన్ను వాయించిస్తారా అని అడిగాడు. ఆయన ఇది చాలా ఖరీదైనది, ఇది చాలా విలువైనది, ఇది చాలా డబ్బులు పెట్టి మేము కొన్నాం. ఇప్పుడు ఎవరికి పడితే దీన్ని ఇచ్చేస్తే అది పాడైపోద్ది, కనుక దీన్ని వాయించినందుకు నువ్వు సమర్థులు కాదు నాయన అని చెప్పాడు. మనకి బాధ, ఎలాగైనా సరే నేను ఆ వాయిద్యాన్ని వాయించాలి. మీరు చూస్తే ఎలాగంటున్నారని చెప్పేసి పట్టు విడవకుండా ఆయన బతిమాలుతున్నాడట. అయ్యా ఒక్కసారి 5 నిమిషాలైనా సరే ఆ వాయిద్యాన్ని వాయించే అవకాశం నాకు ఇవ్వండి, 5 నిమిషాలే, ఎక్కువ కాదు అన్నట్టు. అంటే ఎంత బతిమాలి చివరికి సర్లే అడుగుతున్నావు కదా బతిమాలతో గంట నుంచి, మరి నీ ఇంట్రెస్ట్ నాకు తెలియదు కానీ సరే వాయించు అన్నట్టు. అందరూ కూడా చక్కగా చర్చిలో అందరూ కూడా కూర్చొని ఉన్నారు. మరి వాయిద్యాన్ని పట్టుకొని వాయిస్తుంటే మరి అక్కడ ఉన్న ప్రజలందరూ హృదయాలు తన్మయం పొందుతున్నారు. ఎంత చక్కగా, ఎంత ధారాళంగా ఆ వాయిద్యాన్ని వినేలాగా, ఇంకా వినేలాగా అంత చక్కగా వాయిస్తుంటే వెంటనే ఆయన అయిపోయిన తర్వాత అడిగినట్ట, బాబు నువ్వు ఎవరివి అంటే నేను కచేరీలు చేస్తున్న మెండల్సన్ అని చెప్పాడు. అనగానే వెంటనే కన్నీరు తెచ్చుకొని నడుస్తుందంట. ప్రపంచ వాయిద్యకారుడు ఈయన, విక్టోరియా రాణి గారి ఇంటిలో పనిచేస్తున్న ఈయన చేతిలో పడిపోయినాయి కానీ ఈ ఆర్గన్ యొక్క టాలెంట్ విలువ బయటికి రాలేదు. దానికంట ఖరీదైన వాడు వాయిద్యకారుడు. ఆ వాయిద్యకారుడు చేతిలో పడితేనే కానీ ఈ ఆర్గన్ విలువ బయటికి రాలేదు అని ఏడుస్తూ దాన్ని కౌగులించుకున్నాడట. హల్లెలూయా. ప్రియరా, ఈరోజు మనల్ని వాయించే వాయిద్యకారుడు ఒకడు ఉన్నాడు, యేసయ్య. నిన్ను ఎలాగ నడిపించాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో, నీ జీవితంలో ఏది చెయ్యాలో, ఏది చేయబోవాలనుకుంటున్నాడో ఆయనకు తెలుసు. కానీ నీవు ఎవరి చేతిలో పడాలి? ఆయన చేతిలో పడాలి. హల్లెలూయా. మార్కు సువార్త 8వ గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి. 8వ గ్రంథం నుంచి 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము. మైక్ తీసుకొచ్చింది మళ్ళీ మైక్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఎవరికి చెప్పండి, ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెడితేనే కానీ కార్యాలు జరగవు. నాకు మొరపెడితే నీకు రిజల్ట్ ఇస్తాను, జవాబిస్తాను, సమాధానం ఇస్తాను. నువ్వు దేని గురించి అడుగుతున్నావో దానికి నీకు సమాధానం ఇస్తాను. నువ్వు నాకు మాత్రమే మొరపెట్టు, అప్పుడు ఏంటో నీకు తెలుస్తుంది. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. గొప్ప సంగతులు, ఆశ్చర్యపోయే సంగతులు, నీకు ఆలోచన కలిగించే సంగతులు ఆయన మనకి తెలియజేస్తాడట. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాలి చెప్పండి? ఇప్పుడు ఎవరికి మొరపెట్టాలి? నేను ఎవరికి మొరపెడుతున్నాను? బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఎవరికి మొరపెడుతున్నారు? యేసు ప్రభు వారు కూడా చివరికి ఎవరికి మొరపెడుతున్నారు? మనం మొరపెట్టినందుకు నిజాతమాట బద్ధకస్తులుగా ఉంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి క్లుప్తంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి, మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎవరి చేతిలో పడితే ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు చూద్దాం ఒకసారి. 9:14 చదవమా. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడి ఉండటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జన సమూహం అంతయు
ఆయనను చూసి మిగులు విభ్రాంతి నొంది ఆయన ఎద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనములు చేసి ప్రజలందరూ. శిష్యులు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడట. ఎవరిని? ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొని వచ్చాడు. ఆడికి ప్రాబ్లం ఏంటి? మూగ దెయ్యం. మాటలు ఆడలేదు. ఈరోజు దెయ్యము అనగానే ఎవరో చచ్చిపోతారేమో, చచ్చిపోయిన దురాత్మేమో అనుకుంటాం కదా. కాదు. చెప్పమంటారా? దెయ్యం అంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, చప్పట్లు కొట్టలేదు కదా, మీరు చేతులు లేని దెయ్యాలు. మీరు ఆరాధన జరుగుతున్న పాట పాడలేదు కదా, మూగ దెయ్యాలు. మాతో కలిసి పాట పాడలేదు కదా, మూగ దెయ్యాలు. ఆరాధన జరుగుతున్నప్పుడు కళ్ళు ఇప్పి గుడ్లు ఇప్పి చెబుతున్నారు కదా, మీరు కళ్ళు నుండి గుడ్డు దెయ్యాలు. ఎవరికి మనం ఆరాధన చేస్తున్నాం? దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు మన భయభక్తులు ఏంటి? దేవుడు దర్శనం మనకు కలగాల వద్దా? దేవుని మనం చూడాలా వద్దా? దేవుని పరిశుద్ధాత్మ మన దగ్గర రావాలా వద్దా? మనం ఆరాధన చేస్తుంటే సర్పాలను చూస్తుంటాం, మనం ఆరాధన చేస్తుంటే పిల్లలతో ఆడుతుంటాం, మనం ఆరాధన చేస్తుంటే పక్కలు చూస్తుంటాం. మనం ఏ దెయ్యాలు కదా? చెప్పండి, దెయ్యాలమా కాదా? దెయ్యాలు ఎక్కడున్నాయి? ఇవే అపవిత్ర కార్యాలు ప్రతి ఒక్కటి కూడా దెయ్యమై ఉంది. కనుక ఒక మూగ దెయ్యాన్ని పట్టుకొని వచ్చి ఆ శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా నా శిష్యులు, మీరు దేవుని శిష్యులు కదా, ఈ మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అని బతిమాలుకుంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా? అయ్యా ఈ బిడ్డను స్వస్థపరచును ఆయన, ఈ బిడ్డకి మంచి ఆరోగ్యమైన ఆయన, ఈ బిడ్డ మాట్లాడాలని ఆయన అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఫలించట్లేదు. ఎందుకు ఫలించట్లేదు? వీరిలో పూర్తి విశ్వాసం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామో శిష్యులు అప్పుడు కూడా అదే చేసేవారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే కింద ఏం చేస్తారట? పడుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అద్భుత కార్యం చేస్తుంటే వేరే ఆలోచనతో ఉంటున్నారట. వీరందరూ కూడా దెయ్యాలతో పోల్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, చదవండి వాక్యాన్ని. జనసమూహంలో ఒకడు బోధకుడా మూగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వాడిని పడుతుందో ఒక్కసారి మన మీదకి కొన్ని దెయ్యాలు వస్తూ ఉంటాయి. కోపమైన దెయ్యం వస్తుంది. అది ఎప్పుడు పడుతుందో అప్పుడు మనలో చెల్ల ఎర్రవీలు సాయి, ఏయ్ నా మాట వింటావా వినవా, లేకపోతే నేనేదో తెలుసా, నా తడాక చూపించమంటావా అంటావు. ఆడించేస్తుంటుంది మనల్ని. ఏం చేస్తారట? చెప్పండి. ఆడించేస్తుంటది. ఒక్కో దెయ్యం ఉంటుంది, అది ఒక్కొక్క రకంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను ఈ మాట ఎంత చెప్పినా సరే నేను అస్సలు పలకను. చెవిటి దెయ్యం. నేను విన్ను, ఎన్ని తిట్టుకో పర్వాలేదు, అలాగే ఉంది. చెవిటి దెయ్యం, మోగ దెయ్యం మాట్లాడదు, చెవిటి దెయ్యం వినదు. అమ్మా కోపం ఉన్న దెయ్యం మాత్రం ఆడించేస్తున్నది అనమాట. ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని విలవిలలాడించేసి పడదు. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు ఫట కొరుకుతున్నారు. ఎవరంట? పండ్లు కొరికేవారు. ఇప్పుడు ఎవరు? చాలా మంది పళ్ళు కొరుకుతుంటారండి. కోపం వస్తుంటే కట కడుతుంటారు అన్నమాట. ఎవరు? బైబిల్ ఏముంది అక్కడ? మూర్ఛ దెయ్యము పడిన తర్వాత నురగ కార్చుకొని పండ్లు కొరుకుతారు. దెయ్యమా కాదా? దయచేసి మీద ఎవరి మీద పళ్ళు కొడకండి. ఈసారి పళ్ళు కొరికితే మనం కూడా దెయ్యాలి. చదవమ్మా. దాని వెళ్ళగొట్టుడని ఈ శిష్యులు అడుగుతుంది, కానీ వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. శిష్యులు అడిగానయ్యా, మీ శిష్యులే కదా. వాళ్ళని అడిగాను. వాళ్ళు అడిగినప్పుడు అది వారి వల్ల కాలేదు. ఎందుకు కాలేదు? వారికి ఒక దెయ్యమే ఉంది, కానీ వీరు అనేకమైన దెయ్యాలు ఉన్నాయి. మనము దేవుళ్ళలో జీవిస్తున్నాము, దేవుళ్ళలో ఉంటున్నాము, కానీ దేవుని మాట మాత్రమే వినము. ఎవరి మాట వినం? దేవుడి మాట వినం. నిజంగా ప్రపంచంలో ఎవరి మాట వింటాం, కానీ దేవుడి మాట. దేవుడు మాట భయభక్తులు కలిగి ఎవరు వింటారో వారి గురించి ప్రత్యేకమైన అద్భుతమైన సందేశం ఇది.
ఇదట నీవు ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో పడాలి. నువ్వు ఎవరి దగ్గర, నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. నువ్వు ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. నేను భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేస్తానంటే నాకంటే భోజనం ఇంపార్టెంట్. అయ్యా నేను తర్వాత ప్రార్థన చేస్తానంటే నాకంటే వీడికి అదే ఇంపార్టెంట్. మరి నేను ఇది అయిపోయిన తర్వాత చేస్తానంటే అంటే అది ఇంపార్టెంట్ కానీ ఇది ఇంపార్టెంట్ కాదు అనుకున్న మన అవిశ్వాసమైన ఆ శిష్యులు పోలి జీవిస్తున్న మన ప్రవర్తన గురించి మాట్లాడుతున్న మాట. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా ఎంత ఇంకా అన్నారు చెప్పండి. అప్పటి నుంచి ఈడుతో పడలేకపోతున్నాను ఆయన. ఈడుతో ఈ భర్తతో భార్య ఈడుతో ఈ పోరు పడలేకపోతున్నాను. ఎప్పుడు వదిలేదో నాకు ఈ దరిద్రం. పిల్లలతో మనం మాట్లాడిన మాట, భార్యతో మనం మాట్లాడిన మాట, భర్తతో భార్య గురించి మాట్లాడిన మాటలని ఇలా ఉండి ఎంతకాలము మీతో ఉంటాను, ఎంతో ఓర్చుకోవాలమ్మా. ఎన్నిసార్లు ఓర్చుకోవాలి చెప్పండి? ఎంతకాలం సహించాలి మిమ్మల్ని? ఇన్ని సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు నాతో నడుస్తున్నారు, నేను చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ అసలైంది మానేసి మిగతా అన్నట్లో ఉన్నారు తండ్రి. ఎంత కాలం నేను సహిస్తాను తండ్రి. నువ్వు ఎక్కడున్నాడో ముందు వాళ్ళు ఒకసారి నా దగ్గర తీసుకుంటాను నేను చెప్పి ప్రభు చెప్పాడు. వారు ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి దెయ్యము ఆయన చూడగానే మరి ఈయన చూస్తే ఎందుకు చెప్పండి? ఎవరు చూస్తే? యేసును చూసి దెయ్యాలు మాట్లాడుతున్నాయి, నువ్వు దేవుడివయ్యా యేసు ప్రభు అంటున్నాయి. యేసు ప్రభును చూసి వాడిని ఇంకా విలవిల్లాడించేస్తుందట. ఇంకా అంటే ఎందుకంటే ఇంకా భయం ఆందోళన తెచ్చేస్తుంది వాడికి. ఆయన ఇంకా నష్టపరిచేస్తుంది, ఆయన ఇంకా బాధపడేస్తుంది, ఆయన ఇంకా ప్రాణం పోయినంత వరకు ఆయన ఇబ్బంది పడేస్తూనే ఉంది. చదువమ్మా. మళ్ళీ నేల నురగ కార్చుకొనుచు నన్ను వదిలు, నన్ను పట్టుకోక, నన్ను వదిలిపెట్టు, నన్ను వదులు, యేసు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాతో నీకేం పని, నన్ను వదులు, నా దగ్గర నువ్వు రావద్దు. అప్పుడు యేసు ప్రభు అన్నారట, అయ్యా ఎన్నాళ్ళైంది ప్రతికి ఇటువంటి దెయ్యము పట్టిన సమస్య వచ్చి ఎన్నాళ్ళైందయ్యా అని అడుగుతా. అంటే అయ్యా ఇది పుట్టినప్పుడు కానీ ఎప్పటి నుంచి అమ్మా రూతమ్మ గారు ఎప్పటి నుంచి ఆ బిడ్డకి దెయ్యం పట్టింది? బాల్యము నుండి. పుట్టినప్పటి నుంచి కూడా ఆది దెయ్యం పట్టి విలవిలలాడిస్తూ అటు ఇటు పడగొట్టేస్తూ పొల్లాడించేస్తూ ఉందట. మీకు ఎన్నాళ్ళ నుంచి దెయ్యం పట్టింది చెప్పండి? మామూలుగా తల్లిగారు కనిపిస్తారు కదా, మా అమ్మగారు కదా అలా మాట్లాడుతాను. ఎందుకంటే మున్నాలు పడకుండా ఉంటారని. వయసు అయ్యింది పర్లేదు, ఎందుకంటే ఆ వయసు అలా ఉండడం గ్రేట్ అనిపిస్తే దేవుడికి వచ్చి కూర్చోవడం గ్రేట్ తిరమ్మా. అలాగే ఇది బాల్యము నుండి, చిన్ననాటి నుండి కూడా ఇది ఇలాగే చేస్తుంది అయ్యాడట. అంటే ఎన్ని సంవత్సరాల నుండి అప్పటికి ఇంచుమించప్పటికి 12, 16 బహుశా ఎంతో ఉండొచ్చు ఏమా, 12 లేకపోతే 16, 18 ఎవరొస్తున్నారు కుర్రోడు, అయితే 20 సంవత్సరాలు బట్టి వదలలేకపోతున్న దెయ్యాన్ని యేసు ప్రభు ఎదుట పడిన వెంటనే వదిలిపోయిందట. వదిలిపోయి ముందు అద్భుతమైన సంగతి జరిగించడమ్మా. అది నాశనము చేయవలనే తరచుగా అగ్నిలోను అగ్నిలో పడ్డాడు. పరిస్థితి అది పరిస్థితి అగ్నిలో పడితే దెయ్యం పడ్డాడు. పరిస్థితి అగ్నిలో పడితే కాలిపోద్దు ఒళ్ళంతా. కాలిపోద్దా? ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తాయా? మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చెయ్యాలా? మళ్ళీ దానికి బర్ణాలు కొనాలా? హాస్పిటల్ తీసుకెళ్లాలా? ఎన్నిసార్లు అగ్గిలో పడుతుంటాడు, ఎన్నిసార్లు నీటిలో పడుతుంటాడు, ఎన్నిసార్లు నూతిలో పడుతుంటాడు, ఎన్నిసార్లు రాత్రి మీద పడుతుంటాడు, ఎన్ని దెబ్బల బాల్యం నుంచి ఆ బయటికి. ఎంత భయంకరమైన శోధనం. ఇలాగా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. యేసు ప్రభు చదవమ్మా. అగ్నిలోను నీడలలో పడదోయను
పడదోయను. ఏమైనను నీ వలనైతే ఏమైనను మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అందుకు యేసు చేయమని. మార్కు సువార్త 10వ అధ్యాయము 27 చదవద్దు. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. హల్లెలూయా. ఎవరికి సాధ్యమది? చెప్పండి. ఎవరి వల్ల కాదు? మనం ఇప్పుడు ఎవరికి మొర పెట్టాలి? మనం ఎవరికి మొర పెడుతున్నాం? పనులకి. మనం ఎవరికి మొర పెడుతున్నాం? వస్త్రాలకి. మనం ఎవరికి మొర పెడుతున్నాం? ఇరుగు పొరుగు వారికి. మనం ఎవరికి మొర పెడుతున్నాం? లోకానికి. మనం మొర పెట్టవలసిన వాడి దగ్గర మొర పెట్టకుండా, వెళ్ళవలసిన వాడి దగ్గర వెళ్ళకుండా, చెప్పవలసిన వాడి దగ్గర చెప్పకుండా మనం ఎన్ని చేసినను ఈ దెయ్యం పోదంటారా? పోదు. ఎవరికి చెప్పాలంట? డైరెక్ట్ గా సూటిగా యేసు ప్రభు పాస్టర్ గారికి ఒక్కడి సొత్తు కాదు. యేసు ప్రభుకి మీరందరూ సొత్తు, మీతో పాటు నేను కూడా సొత్తు. హల్లెలూయా. మీ అందరి కోసము దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మా కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ మంచి మార్గాన్ని నడిపించండి. మీకు మంచి ఉపదేశములు తెలియచేయండి. మంచి విశ్వాసపూరితమైన వాక్యములు మీకు దేవుడు మాట్లాడించి వినిపించి సన్మార్గంలో మిమ్మల్ని నడిపించి పరలోక రాజ్యానికి మిమ్మల్ని ఒక పాట దారి వేసి మిమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మా కొరకు కాదు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీ కొరకే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్టు. అందుకు మేము విశ్వాసం కలిగి మాకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏమి చేసినా విశ్వాసం దగ్గరికి పరిగెట్టుకొని పారిపోతుంటారు. ఎందుకంటే వారి కోసమే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తుంది. చెప్పండి. రోగి లేకపోతే డాక్టర్ దగ్గరికి అవసరమా? డాక్టర్ కాదు, రోగి కోసమే డాక్టర్ కాదు. హల్లెలూయా. యేసు చూసి మోగదైన చెవిటి దెయ్యమా ఎవరిని? వారిని వదిలిపోము. ఇక ఎప్పుడు కూడా జీవితంలో వారిలోకి రావద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించి అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో బిలబిలలాడించి అని వదిలి చెప్పకూడదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది రెండు ఉంది. చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ, మీకు కనిపించలేదు. ఇప్పుడు ట్విస్ట్ చెప్తానండి. మోగ దెయ్యము పట్టిన వాడికి మాట్లాడగలడా? వాడికి మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నాడు. ఓకేనా? మతి స్థిమితంలో ఉన్న పరిస్థితిలో ఉన్నవాడు ప్రార్థన చేయగలడా? మాట వింటాడా? విండు. వాడి కోసమే ఎవరు సిఫార్సు చేశారు, రికమెండ్ చేశారు? తండ్రి. ఇప్పుడు మీరు మోగ దెయ్యాలు కాదు మాట్లాడుతున్నారు. ఓకేనా? మోగ దెయ్యాలు మీరు అందరూ కాదు కదా, మాట్లాడుతున్నారా? మాట్లాడతారు. మరి మాట్లాడితే మీరు గట్టిగా తండ్రితో మాట్లాడలేవద్దా? మాట్లాడు. మీ గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. 12 గంటలకో 1 గంటలకో తెల్లవారు 4 గంటలకో దేవుడు మమ్మల్ని ప్రేరేపణ కలిగించి ప్రత్యేకంగా వీరి నుంచి ప్రార్థన చేయని చెప్పి ఖచ్చితంగా ఇష్టం ప్రార్థన చేస్తాం. నేను దేవుడు అడుగుతుంటాను ఎవరి గురించి ప్రార్థన చేయాలి. ఒకరోజు మధ్యాహ్నం నేను భోజనం చేసి రెస్ట్ 1 గంట రెస్ట్ ఉంటుంది. భోజనం చేసి వెళ్ళి కూర్చొని మొత్తం సంఘం గ్రూప్లో ఉన్నవారి వరకు సంఘంలో అందరి కొరకు 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి అప్పుడు నేను పడుకుంటాను. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఈ రోజు నుంచి నేను అంత ముందు రోజు ఏం చెప్పాను పాస్టర్ గారికి, నేను రేపటి నుంచి 11 గంటలు పడుకుపోతాను. నా ఆరోగ్యం పాడైపోతుంది, నా తల తిరిగేస్తుంది, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది, నేను బలహీనం అయిపోతున్నాను. నేను ఆరోగ్యం ఉంటే సేవ చేయగలను, లేకపోతే చేయలేను కదా. అందుకని ఈ రోజు నుంచి 11 గంటలకల్లా పడుకుని పోతున్నాను. తెల్లవారు లేచి యూట్యూబ్ వాగ్దానం పెట్టుకుంటాను. కనుక స్తోత్ర కుమారికి చెప్పాను, వార్తను మీకు వాయిస్ పేరు పంపించామా అని చెప్పాను. అని చేసి ఒకరోజు పడుకున్నాను. 2వ రోజు దేవుడి ప్రేరణ సార్, ఒరే నాన్న, ఇప్పుడు ప్రార్థన చేయడం కాదురా, నువ్వు రాత్రి 12 గంటలకి మొదటి జామున మొదటి గడి ప్రార్థన చేయాలని. ఏమన్నాను? ఇదే నాన్న, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, 1 గంట ముందుగా పడుకుందాం అనుకున్నాను, నా ఆరోగ్యం కాపాడుకుందాం అనుకున్నాను. ఏంటి ప్రభువా ఇలా చేస్తే ఎలాగా అనగలనా? అనలేదు. ఆయన ప్రేరేపణ ఇచ్చేసాడు, ఆ పని ప్రార్థన చేయండి. వెంటనే రాత్రి 10 గంటల గ్రూపులో వాయిస్ వస్తున్నా, వెంటనే ఎవరన్నాను
ప్రార్థన 12 గంటలకి 12 12 12 3 12 5 నిమిషాలకి ప్రార్థన ఉంటుంది. 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు 4 నిమిషాలు దేవుడి ప్రేరేపణ. హల్లెలూయా. నాకు నచ్చినట్టుగా నేను జీవించడం గొప్పతనం కాదు, దేవుడికి నచ్చినట్టుగా జీవించడం గొప్పతనం. మనం మగవారు కాదు, మనం చెవిటి వారు కాదు. మనకి దేవుడు చక్కని స్వరాలు ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు, జీవితాలు ఇచ్చాడు, జీవితాలు ఇస్తున్నాడు. దేవుడు దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టాలి. అయ్యా ప్రభువా, ఇదిగో ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు నీతో మొరపెడతాను. అద్భుతమే, బాధే, ఇబ్బందే, అలసిపోయావు, సమస్తము దేవునికి తెలీదా? నాకు బాధే, 825 రూపాయలు ఉన్న దగ్గర నా కుటుంబానికి మెయింటెనెన్స్, నా పెట్రోల్ కావాలా, నా కానుకలు కావాలా, మరి ఎక్కడి నుంచి నేను వెయ్యాలా? ప్రభువా నేను వెయ్యను అనుకుంటే ఈ కార్యము చూసేవాడినా? ప్రార్థన చేయను అనుకుంటే ఈరోజు సంఘంలో ఎన్ని కార్యక్రమాలు చూస్తాము మనము? రాము గారి కొడుకు అల్లుడు కూతురు వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతుందా? సమ్మేళనం సాక్ష్యం చెప్పగలుగుతామా? విజయవాడలో సోదరులు సాక్ష్యం చెప్పగలుగుతామా? వాళ్ళు ఎవరో చూడండి ఎక్కడి నుంచో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి మరి ప్రార్థన చేసుకున్నారు, రికార్డు చేయించుకున్నారు. నేను చెయ్యను అంటే దేవుడి నుంచి కార్యము బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నేను పడవలసింది, నీవు నేను చేయవలసింది ఆయన చేతిలో పడాలి. మనం ఎవరి చేతిలో అంట? ఆయన చేతిలో. ఆయన చేతిలో పడినప్పుడే వెంటనే మూగ దెయ్యము వాడిని విడిచిపోయింది. చదవండి ఒకసారి. అందుకాయన దేని వల్లట? ఎంత బాగా అద్భుత కార్యం చేసేసి ఎవరైనా శిష్యుడికి, ఒరే నేను నన్ను చూడగానే దెయ్యము గడగడలాడింది, నేను పొమ్మనగానే పోయింది కదా. నా ప్రియ శిష్యులారా, అది కేవలం ఎవరి వల్ల తెలుసా? నేను కొండ ఎక్కి ప్రభుతో మాట్లాడుతున్నాను కదా. ఏంటంటారట? ప్రభుతో నా విజ్ఞాపన తెలియజేస్తాను కదా, నా బాధ తెలియజేస్తాను కదా, మీ అందరి కొరకు మొరపెడుతున్నాను కదా. ఆ మొర నా నుంచి దేవుడు ఆ కార్యం చేశాడురా, మీ నుంచి ఆ కార్యం కాలేదు. అందుకే మీరు ఏం చేయాలంటే ఈరోజు మొదలుకొని ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలను ఇటువంటి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్పాడు శిష్యుడికి? నేను చేస్తున్నానులే, మీరు పడుకోండి అన్నాడు యేసు ప్రభు. నేను కడిగేస్తున్నానులే కాలు, మీరు శుభ్రంగా చెప్పులు తిరిగి అన్నాడా? లేదు, నేను చేస్తున్నాను, మీరు చెయ్యండి. నేను నడుస్తున్నాను, మీరు నడవండి. నేను పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు కండి. నాలో పాపము లేదు, మీలో కూడా పాపం ఉండకూడదు అని ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మేము ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఏకాంతంగా 10 మంది అడిగితే ఏమవుతుంది? ఏమవుతామా? బాగా అంటున్నా, ఏమండి మీరు కొట్టే కొట్టండి, తింటే పెట్టండి, నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, 4 తలుపులు వేసి అక్కడ ఎదురుసారి పట్టుకుని భార్య పని అందరిలో తిట్టకండి అంటే ఏమి పరువు పోతుంది. మా మహేష్ గారు వద్దు సార్ అంటే ఫస్ట్ గారు నేనే కనపడుతాను, ఎవ్వరూ కనిపించదు, నేను ఒక్కడే కనపడతాను, ఎవ్వరూ కనిపించరు, ఎవ్వరు ఏమనరు, నన్నేమంటారు. సిడు పని చెప్తే మరి అర్థమైపోయింది. ఎవరన్నా ఇది చెప్తుంటే పాపాలు చూస్తుంటారు, ఆడు చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది, మరి ఎవరన్నారు వాళ్ళన్నారు. ఆడక్కడ పగ కొట్టి మమ్మ తిట్టాలా? మమ్మ తిట్టాలి చెప్పండి, నన్నే అంటారు. పాస్టర్ గారు అంటే అనండి, కానీ ఎవరు లేనప్పుడు నన్ను పర్లేదు అంటే మాత్రం ఎవరు లేనప్పుడు నన్ను తిట్టని పర్వాలేదు అంటాడు. అని అంటాడు, ఈసారి పాస్టర్ గారు నేను ఏం చేస్తాను తెలుసా, తీసేస్తాను కొర్ర దగ్గరికి. పాస్టర్ దగ్గర పరుగు తీస్తారట, బయటికి అంటాడు. అదే పాస్టర్ గారు పరుగు తీసేస్తారు, నువ్వు పాస్టర్ గారు నీ కోసం చెప్తున్నారు కదా. అదే వాళ్ళ దగ్గర పెట్టాలన్నమాట. అదే పరుగు పోయి ఫీలింగ్, ఆ గోపాల దగ్గర పరుగు పోయింది, రాజు దగ్గర పరుగు పోయింది, ఆ జోసఫ్ దగ్గర పరుగు పోయింది, మామ దగ్గర పరుగు పోయింది. ఏంటి పరుగు నాకు అర్థం అవ్వట్లేదు. మనకు బంగారం మొత్తం జాపడిపోయిందే. మనము బాగుపడినందుకు యేసు మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విశ్వాసం కదా, నువ్వు క్రైస్తవు పెట్టవు కదా, క్రీస్తుని అనుసరిస్తున్న వాడు కదా, నువ్వు ప్రార్థన చేయి. జరగకపోతే అడుగు. ఇది నేను ఎలా చేయగలుగుతాను? 3.5 సంవత్సరాల ప్రపంచాన్ని పరగని ఎలా చేయగలుగుతానంటే కేవలం ప్రార్థన ద్వారా నేను చేస్తానని రాత్రి ఒక సహోదరితో 1 గంట మాట్లాడాను. ఆయన గురించి మాట్లాడుతున్నాను. అయ్యా నేను ఒకరోజు ఒక మాట్లాడినా, అమ్మ ఏం తెలుసా, ఈ పిల్లలందరూ అల్లరి చేస్తుంటారు, పైకి అందరూ కూడా బాల్ పెడుతున్నారు, నేను ఒక లోపల వాక్యం అవుతుంది,
నాకు డిస్టర్బ్గా ఉంది, అందుకే నేను ఒక మాట మాట్లాడిన ఏర్పాటు చేస్తున్నాను. ఏంటంటే తెలుసా, మరి మీరు అందరూ లోనికి అంతా మీ కాలు పట్టుకుంటాను అన్నాను. వెంటనే జోసెఫ్ గారు హృదయాన్ని అలా దేవుడికి అరిగించడమ్మా. హల్లెలూయా. ఈ మాటలోను, ఈ ప్రవర్తనలోను, ఈ క్రియలోను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. జోసెఫ్ గారు ఒక దైవ సేవకుడు కాళ్ళు పట్టుకుంటానంటున్నారంటే మనమే పడతాను. హృదయాన్ని మార్చుకొని ఈరోజు సంఘంలో ఒక హెల్డర్గా, ఒక పెద్దగా చక్కని కార్యక్రమం, ప్రార్థనేమబడిన కార్యక్రమం నడిపిస్తూ అందరినీ పురుగొలుపుతూ అందరితో మాట్లాడుతున్నాను. కేవలం ఈ క్రిస్మస్ ముందు నేను జాన్తో ముందు ఇచ్చాను, తమ్ముడు ఏంటి కుటుంబం పెద్దది, ఇంటికి నువ్వే పెద్దవాడు, ఇక్కడ ఆడి కాదు ఆడు చదువుకున్నాడు, ఆడు ఎక్కడ ఉన్నాడు తెలియదు, అది ఇంకా తిరిగి జ్ఞానం రాలేదు. కనుక నువ్వు బాగా ఉంటే నీ కుటుంబం గురించి బాధ్యతలు ఉంటాయి, ఆలోచనలు అవుతావు, దేవుడు నడుస్తావు. చక్కగా దేవుడు స్వరం ఇచ్చాడు, నువ్వు బాగుపడితే మాకు అందరికీ సంతోషం కదండి. నాకు దేవుడు చెప్తేనే మారుతాయని మారనమాట, మారకపోతే చర్చి మారే అన్నాను. మారకపోతే చర్చి మారే, ఎందుకు చర్చికి వెళ్దాం? నన్ను అవమానపరచలేదు ఇక్కడ. దేవుడు కదా అవమానపడతాడంటే తమ్ముడు ఎంత బాధపడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను బాధపడుతున్నమాట. కానీ ఇక్కడ అతనిలో మార్పు వచ్చింది కదా, సంతోషం. హల్లెలూయా. నేను ఆయన కోసం బాధపడినా, ఆయన కోసం అనుదినం ఏడ్చినా, ఆయన జీవితంలో దేవుడు చక్కని మార్పు కలిగింది. తెలుసా అయ్యా, నేను ఈ నూతన సంవత్సరం నా జీవితాన్ని మార్చుకుంటాను. చెప్పండి కూడా దేవుడు మా ఇంట్లో. హల్లెలూయా. మార్పు దేవుడు మన జీవితంలో కోరుతున్నాను. చాలా మన జీవితానికి నేను మారరు అనుకున్న ఇద్దరు మనుషులు నా నడవడిన ప్రవర్తన చేసి మారారు. జోసెఫ్ గారు సాక్ష్యం ఉంది, జాన్ సాక్ష్యం ఉన్నారు. చాలు మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక, మన అలంకరణ సమస్తమును జనం చూసి అది మార్చబడాలి తల్లి. అది మాదిరి అంటే, అది క్రీస్తు మాదిరి అంటే, యేసు అనుసరించడం అంటే అది ఈ మాటల్లో, ఈ ప్రవర్తనలో. ఏదైనా పరీక్షించాడు దేవుడు. ఏమని? వారికి 1000 రూపాయలు ఇస్తావా, 10 దగ్గర అన్నాడు. నేనేం చేశాను? అయ్యా, నీ పరీక్ష నాకు అర్థమైపోయింది. నీ పరీక్షలో నిన్ను గెలిపించాలి, నేను గెలవాలి. ఒకవేళ లేకపోతే ఏంటయ్యా సంఘ కాపాడి నువ్వు చేస్తున్న పనులేటయ్యా, పాస్టర్ గారు తెలుసుకోవడం వల్ల 1000 రూపాయలు అప్పటికి ఇవ్వలేకపోయారు, నేను మీకు తెలియదు కాబట్టే అనొచ్చు. దానికంటే ముందు ప్రభు అంటాడు, అది ఆపదలు పెట్టబట్టే కదా ఆడికి నిన్ను చూపించి నేను పంపించి నువ్వేం చేసావు, నేను సాయం చేయలేదు కదా అని ఆయనకి మాట అవకాశం ఇవ్వకుండా వెంటనే నా హృదయాన్ని మార్చుకొని దేవునికి ఇచ్చేశాను. దేవుడు నాకు నష్టం చేశాడా, లాభం చేశాడా? 2 డబల్ 1:1 ప్లస్ చేసి మళ్ళీ 3 ధనం నాకు ధనం నాకు పంపిస్తాడు. హల్లెలూయా. ఏదైనా నువ్వు మాట చేసేదన్నా, క్రియతో చేసేదన్నా, నీ చేతితో చేస్తాడు, ఏదైనా సరే దేవుడికి రెట్టింపు వేస్తాడు. ఇంపార్టెంట్ ప్రార్థనకి ఇవ్వండి, దేవునికి మొరపెట్టండి, దేవుడిని అడగండి, దేవుని కోసమే పోరాడండి. నా సమస్య తీరినంత వరకు ప్రతిరోజు గంట నీతో నేను ప్రార్థన చేస్తాను. ప్రభువును తీర్మానం చేసుకొని మనం తల మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు గడువు గొప్ప దేవుడు, ఇంతవరకు ఈ సజీవ రేఖల కింద కాశీ కాపాడవు ఆయన. అయ్యా, సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడుతున్న మాట ఇది అన్న తల్లి. మా జీవితం ఒకరోజు ప్రార్థన ఉండేది కాదు. ఈరోజు మా జీవితంలో ప్రార్థన ఉంది. అయ్యా, ఈరోజు మా సంఘములో ప్రవచనాలు ఉన్నాయి. ఈరోజు మా సంఘములో స్వస్థత వరాలు ఉన్నాయి. ఈరోజు మా సంఘంలో ప్రార్థన ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది. సమస్తము అయ్యా మిమ్మల్ని పోలి నడుచుకునే మాదిరిని మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, చేస్తున్న ప్రతి ప్రార్థనలోను, ప్రతి కార్యంలోనూ మీరుండండి. ఇప్పుడు వరకు మమ్మల్ని గర్తించి మరి మాట్లాడి ఉన్నారు ప్రభువా. తండ్రి, చక్కని సందేశం ఇదిగో తండ్రి. నైనా అడు మూగవాడు కాబట్టి మాట్లాడలేదు కాబట్టి తండ్రి అడగలిగాడు. అయ్యా, మేము మూగవాళ్ళం కాదు నాయన తండ్రి, మేమే మీతో మాట్లాడాలి, మేమే మీతో మాట్లాడాలి, మేమే మా బాధలు మీకు తెలియచేయాలి. 20:33 మాట్లాడతారు, నాకు మొర పెట్టిము నీకు ఉత్తరం ఇస్తారంటున్నారు ప్రభావ తండ్రి, జవాబిస్తారంటున్నారు ప్రభావ తండ్రి. నైనా మిమ్మల్ని మొరపెట్టి వాడుగా ఉండి మా జీవితాలను మేము మీ చేతిలో పడి అయ్యా మేము ఒక శిల్పిగా చెక్కబడే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతామని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దర్శించేద్దాం, కానుకుంటాం. మాట్లాడండి.
సమయము పోనీయగా సిద్ధపడుమో సంగమా, సమయము పోనీయగా సిద్ధపడుమో సంగమా, సిద్ధముగా చేసుకో, గురించి మన మధ్యన తమ్ముడు గోపాల్ గారు ప్రార్థన చేస్తారు. మంచి ముందు ప్రార్థిస్తున్నా రామ్ ముందుగా దేవదేవుడు పొందాను. అయ్యగారికి అమ్మగారికి మూడు వచ్చిన సంగతులకి వదలండి. సాక్ష్యం అంటే నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు. నా భర్తను మార్చాడు. ఎంతో వేదనతో నాకు ఎప్పుడు వేదన అనిపిస్తే, ఎప్పుడు బాధ అనిపిస్తే అప్పుడు అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడితే, అమ్మా నువ్వు ప్రార్థన చేయమ్మా, జాన దేవుడు మారుస్తాడు,
నువ్వు ప్రార్థన చేయమ్మా, దేవుడు జాన్ని మారుస్తాడు. అయ్యగారు అమ్మగారు అదే మాట చెప్పేవారు. నా తల్లిదండ్రులు నాకు ఓదార్పులు నాకు ఇవ్వలేదేమో కానీ అయ్యగారు అమ్మగారు ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఎంతగానో ఓదార్పు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నా భర్త మారానండి. నాకంటే ముందుగా నైట్ డ్యూటీ చేసి వచ్చి సన్నిధికి రాంటే అప్పుడు నిద్ర లేదు. నన్ను చర్చికి రమ్మంటే నన్ను కసురుకుంది. అలాంటిది మనసులో ముందు రోజే చెప్పేసి నేను డ్యూటీ నుంచి రాబడుతున్నావు రెడీగా ఉంది మన చర్చికి వెళ్ళాను. దేవుడు అంత మార్పు ఇచ్చాడండి. అయితే నేను మంగళవారం నాడు కొత్త సంవత్సరంలోకి వచ్చాక ప్రార్థన పెట్టించుకోలేదు, పరిస్థితి కూడా బాగాలేదు, ఏం చేయాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు మంగళవారం స్త్రీలు కూడా పెట్టుకోవడం నాకు వచ్చిందండి. వచ్చినప్పుడు అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారు స్త్రీలు కూడా మా ఇంట్లో ఈ మంగళవారం పెట్టండి అంటే పెడతానమ్మా అనేసి అన్నారు. మంగళవారం మా ఇంట్లో ప్రార్థన అవుతుంది. ప్రార్థన అయ్యేటప్పుడు అక్కడ బట్టల షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గర ఆవిడ అన్నది రెడ్డి కొద్ది నాకు వెల్డింగ్ సెక్టర్లు చెయ్యాలి, అది ఊడిపోయింది అని చెప్పారు. ఇక్కడేమో సోమవారం చేస్తారండి డ్యూటీ సెలవు పెట్టుకొని. అది తీయించి టైంలోనేమో పైన పైప్ కూడా ఊడిపోయింది. అది ఇది నా ఒక్కడి వల్ల అవ్వదండి, నేను ఇంకా మనసుని పిలిచి చేయించాలనేసి మంగళవారం నాడు ఫ్రెండ్స్ ఇంకొక అతను పిలిచి హెల్పర్గా ఇంకొక అతను తీసుకొచ్చి పని చేస్తున్నారు. చేసేటప్పుడు బోల్ట్ ఊడిపోయే పైప్ వచ్చి పొట్ట మీద పడిపోయింది. పొట్ట మీద పడిపోయింది. అది తల మీద పడినా తల లోనికి వెళ్ళిపోవాలి. ఏ చెయ్యమని పడినా ఏ చెయ్యి కట్టింది. అదేంటంటే ఈ పొట్ట మీద పడిందండి. పొట్ట మీద పడినప్పుడు మా ఇంట్లో ప్రార్థన అయినప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, జాన్ ఇంకా మారుతారు. ఏ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ సైతాన్ వాళ్ళు కానీ గల్పీలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చెప్పినప్పుడు రత్నవంటికి దర్శనం వచ్చిందంటండి. ఒక జంతికిలా ఉండి ఆ మధ్యలోనేమో 2 జాంకాయలండి. ఒక జాంకాయ ఇలా 2 పగిళ్ళు వచ్చినట్టుగా ఆ జంతికి అతను లెవర్ అని మేము అనుకుంటున్నామండి. ఆ సైడ్ కటింగ్ అనేది ఈ పైపు పడి కటింగ్ అయింది. ఇక్కడ చేసిన నా గృహంలో చేసిన ప్రార్థన నా భర్తకి కాపుదని ఇచ్చిందండి. లేదు అంటే ఈ పరిస్థితి ఎలా ఉన్నదనేది కూడా అది నా దేవుని చిత్తమై ఉందండి. ఆ దెబ్బ తగిలిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్స్ వచ్చారు. హాస్పిటల్ శ్రీహరిపురం తీసుకొని వెళ్ళి కుట్లు వేసి బ్యాండేజ్ చేసి పంపించారంట. ఏ పాస్టర్ గారు వచ్చిన వెంటనే భోజనం అయిపోయిన తర్వాత మేము భోజనం చేస్తున్నాం. నేను అమ్మమ్మ భోజనం పెట్టుకొని చేస్తుంటే నాకు బండి సౌండ్ వచ్చి అమ్మ మీ తమ్ముడు వచ్చాడు భోజనం పెడదామంటే మేము 2 ముద్దలు 3 ముద్దలు నోట్లో పెట్టుకున్నామండి. అయితే కూర వేస్తున్నా అంటున్నారు. నేను కూర తిన్నా అన్నారు. ఏం కూర తినవలసి నేను అనగానే ఆ పక్కన ఉన్న అక్కడ అంటున్నాడు, అక్క రెడ్డికి దెబ్బ తగిలిందని. ఏం దెబ్బ తగిలిందిరా ఏంటని అమ్మ అడిగిందని. అది ఇలా టీషర్ట్ చిన్న కన్నం పడిపోయి లోనికి వెళ్ళిపోయింది. చూసినప్పుడు అది బ్యాండేజ్ చేస్తుంది. నేను అడుగుతానంటే మామూలుగా తగిలింది, ఏం తగలేదు. అది కుట్లు పడినట్టున్నాయి కదా అని నేను సాయంత్రం అడిగి 2 కుట్లు పడ్డాయి అన్నాడు. 2 కుట్లు పడ్డాయని అంటే నేను ప్రార్థన చేస్తాను. అమ్మగారితో చెప్పాను, అమ్మగారి కుట్లు ఎలా పడ్డాయంటే. మళ్ళీ బుధవారం నాడు అమ్మగారు వచ్చి ప్రార్థన చేశారండి. అలాగే గోపాలన్నయ్య, రాజేష్, యశ్రాజు, జాన్ మార్గు చాలామంది అండి. ధర్మాన్నయ్య అలా ఆవిడ చాలామంది నా గృహానికి వచ్చి దర్శించి ప్రార్థన చేశారు. అది నా ప్రార్థన కాదు, నేను భర్తకు కాపుదను. నా దైవ సేవకుల ప్రార్థన, నా సంఘ ప్రార్థన నా భర్తకు కాపుదలు ఇచ్చింది. మళ్ళీ లక్ష్మీవారం నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్ష్మీవారం నాడు రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. లక్ష్మీవారం నాడు రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి షుగర్ టెస్ట్ చేయిస్తే 385 వదిలింది. 385 ఉంటే డాక్టర్ గారు దెబ్బలాడారు. ఏంటంటే ఎంత షుగర్ ఉంటే ఆ దెబ్బ ఎలా ఉంటుంది అనేసి నేను చాలా బాధపడి దేవుడికి ఒకటి ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తం ఏమైందో, నా ఎడల నీ చిత్తం ఏమైందో తండ్రి నీకు ఇష్ట ప్రకారంగా చేయండి ప్రార్థన చేసినప్పుడు బాటిల్ లెక్కించారండి. ఇంజక్షన్ బాటిల్ లెక్కించితే అప్పుడు వెంటనే ఒక పావు గంటలోనే 225 వచ్చింది షుగరు. మళ్ళీ మరుసటి రోజు శుక్రవారం నాడు స్త్రీలు కూడా కొద్దాం అనుకుంటే డాక్టర్ గారు ఉదయాన్నే తీసుకురమ్మన్నారు.
ఉదయాన్నే మళ్ళీ 10 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయిస్తే 220 ఉందండి. ఉన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు ఇంజక్షన్ రాసేస్తామా షుగర్ కంట్రోల్ కావడానికి. నేను అన్నాను వద్దు సార్ ఇంజక్షన్ రాలేదు, అసలు టాబ్లెట్ల ద్వారా తగ్గిస్తాం కానీ ఇంజక్షన్ అవుతుంది అనేసాను. ఆ ఇంజక్షన్ షుగర్ ఇంజక్షన్ ఇలా పొట్టకేసుకుంటూ ఉండాలండి. అది అలవాటు అయిందంటే చాలా ఇబ్బంది. ఇంకా అదే కన్ఫర్మ్గా వేసుకోవాలి. మీ అన్నదిన ప్రార్థనలోని నా భర్తకి మంచి ఆరోగ్యం, అది సేమ్ పట్టుకుంటా షుగర్ కంట్రోల్లో ఉండేలాగా లక్షవరం కుట్లిప్పుతామన్నారు. ఆ కుట్లిప్పి బాగా ఉండాలని మీ అన్నదిన ప్రార్థన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు కాపుదలను దేవుడు దయచేయాలని మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. చిన్న సంవత్సరం దేవుడు దీవించింది. దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. అయితే మా మా ఏరియాలోనేనండి ఒక 4 నెలలు బాబుని తీసుకొని అత్తమామతో గొడవాడుకొని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు 4 సంవత్సరాలు బాబు అయ్యాడండి. వాళ్ళ అత్తగారు మన దేవుడి స్కూల్లో చదువుకున్నారంట. ఆ విశ్వాసంతో నా దగ్గర పళ్ళు కొనందుకు వచ్చినప్పుడల్లా చాలా బాధపడిందండి. నా కూతుర్ని కనీసం ఫోన్ చేసినా సరే మేము చూడడానికి వెళ్ళినప్పుడు కర్ర పట్టుకొని ఎంటలు తగిలిస్తాడమ్మా మా అల్లుడు, మా తోటికోడలే పెద్ద గొడవలు పెట్టేస్తుంది మాకు అని ఎంతగానో చెప్తుందండి. నేను ఒకటే చెప్పాను, మీ తోటికోడలు కాదు కదా, ఊరు మొత్తం మిమ్మల్ని అడిగిస్తున్నా నా దేవుడు గొప్పవాడమ్మా. విశ్వాసం ఉంటే మీరు పేరు చీటి మీద రాసి నాకు ఇవ్వండి, మా సేవకుల చేత ప్రార్థిస్తాం, మేము ప్రార్థన చేస్తాం అన్నామండి. అయితే వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా 101 రూపాయలు 102 రూపాయలు పేరు నలుగురికి రాసి ఇవ్వడం జరిగిందండి. ఈ పేరు ఎదవడాల పట్ల దేవుడు కార్యం చేస్తాడండి. ఆ డబ్బులు ఆ చీటి అయ్యగారికి అమ్మగారికి నేను ఇచ్చానండి. ఇస్తే వాళ్ళు ప్రార్థించగా దేవుడు కార్యం చేస్తాడండి. నిన్న తల్లి 4 ఇక్కడ మల్కాపురం రావడం జరిగిందండి. వస్తుండగా ఆంటీ గారు బాగున్నారని నన్నే పలకరించింది. అప్పుడు అనుకున్నాను, తల్లి గొప్ప దేవుడు ఆయన కడుపు బాధ ఎవరికి తెలియదు, ఆ పేగి సంచి పుట్టినకు మాత్రమే తెలుస్తుంది. తల్లి బిడ్డలే ఒకటి చేస్తారు, మీకు ఏమి ఇచ్చినా నేను రుణం చేతులని ప్రార్థించుకున్నానండి. నిన్న మాత్రం అమ్మగారు అయ్యగారు మీరు అందరూ చేసిన ప్రార్థన ఫలించింది. నిన్న తల్లి బిడ్డలు వచ్చారు, మా జీవితంలో చేస్తుంది మేలు. నేను పాత సంఘానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పలకరించింది కాదు కదా. కనీసం ఏమైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయల నుంచి బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొచ్చి మీరున్నారా తిన్నారని దైవ సేవకుడు కూడా మమ్మల్ని అడగలేదండి. కానీ దేవుడు మాకు ఎంత తల్లిదండ్రులు ఇచ్చాడు. మధ్యకాలంలో ఒక తోడు ఇచ్చాడు. ఇదే జన్మలో చేసుకున్న పుణ్యమో ఇది. నిజంగా సంఘ బిడ్డలని అనుకోవడం కూడా తక్కువేనండి. నిజంగా నా తోడు నా కుటుంబస్తులు 100 మంది 1000 మంది ఉన్నారు. కానీ ఎవ్వరూ మాకు ఈ ప్రేమ చూపించలేదండి. నా అన్నగా, నా వదిలిగా, నా తల్లిగా, నా తండ్రిగా ప్రతి ఒక్క విషయంలో కూడా రాత్రి 11 10 ఎలాగైనా సరే వచ్చేస్తుందండి. నా సంఘం ఎంత గొప్పదో, ఇంకా ఈ చిన్న సంఘం అభివృద్ధి పడాలని, ఈ పేద ఎదవరాళ్ళు దేవుడు ఇంకా వాడుకోవాలని మీ పట్ల నేను ఇంకొకటి అడుగుతున్నానండి. మహేష్కి తెలిసిందొకటి తెలియదొకటి. దయచేసి వాడు చిన్నపిల్లడు జ్ఞానమే, ఒక 3-4 సంవత్సరాల జ్ఞానమే. వాడి పొరపాటుని ఎవరినైనా ఏదైనా అనుంటే దయతో క్షమించండి. ఎందుకంటే వాడు అన్నేస్తాడు, ఇంటికి వచ్చి మళ్ళీ బాధపడతాడండి. నేను అయ్యగారిని కనీసం రాత్రి అయితే సంఘానికి నేను రానేసాడండి. నువ్వు ఎవరి గురించి వస్తున్నావు, ఎవరి గురించి వస్తున్నావు, దేవుడి గురించి వస్తున్నావు. నీకు దేవుడు ఏదో ముళ్ళు పెట్టాడు అనుకో, చచ్చినట్టు నువ్వే చేస్తావు. నువ్వు మానేమనే మేము చెప్పలేదు. మేమైతే మాత్రం ఆ సంఘం తప్ప మేము ఇంకెక్కడికి వెళ్ళమని రాత్రి గర్భించడం జరిగింది. తెల్లవారు దేవుడు వాడితో మాట్లాడాడు. అయితే ఇంకొకసారి బ్రతిమాడుకుంటున్నాను. వాడి పట్ల మీరు ఏది పట్టించుకోదు. ఎందుకంటే వాడు మనకు అందరికీ కావాల్సినోడే. దేవుడికి ముఖ్యంగా దేవుడు మార్చాలని మీ అన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రేపు బుధవారము మన ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు, మన ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. పాప గురించి జ్ఞాపకం ప్రార్థన. దయచేసి మీ ఇళ్ళలోకి మేము రాలేదనో, లేదంటే ఆవిడ రాలేదు నేను ఎందుకు వెళ్ళాలనో కాకుండా అదంతా మంద కాబట్టి మనం అందరం కలిసి చేసుకోవాలని మీరు ఏమీ చెయ్యొద్దు. వచ్చి ప్రార్థించి నా కుటుంబానికి, మన సంఘానికి, అందరికీ ఒక ఐక్యత కలిగి దైవ సేవకులకి మరీ
రెండు చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కరు కూడా తప్పిపోకుండా బుధవారం వచ్చి మీరందరూ నా గృహంలో ప్రార్థన చేసి ఏదో మీ చిన్న విందు మనసపూర్తిగా స్వీకరించి రావాలని చిన్నగొలు ప్రార్థన అవసరం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామాలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ముందు ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు సజీవ రేఖలు కాచి కాపాడి ఉన్నాం. చక్కని పాటలతో, చక్కని ఆరాధనతో, చక్కని సాక్ష్యం, చక్కని వాక్శక్తితో, చక్కని సాక్ష్యంతో ఇంతవరకు సంఘంలో మనం వాడుతున్నాం. తిరిగి వెళ్తున్న మీతో కూడా సహాయం చేయండి. బుధవారం జరుగుతున్న ప్రభావతని ఆ సాయంకాల సమయంలో కూడా జ్ఞాపకాలు కూడిన ప్రభావతని ఘనంగా జరిగించుకొని మా ఘనత ప్రభావం మీరు ఇబ్బంది ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ప్రభావతని 1 గంట 2 గంటల పాటు మేము మాయపరిచే వాక్యం మరొకసారి మన దయచేసి చేస్తున్నాం తండ్రి. ఆమె ఆశీర్వాద పాటు పాడుకుందాం. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కుమారించుము దేవా బ్రహ్మాల ప్రేమ వర్షము కుమారించుము దేవా ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ దేవుని కరుణ సావాసము శక్తి మనకు పునగలకు చేసిన ప్రార్థనకు జరగబోతున్న ప్రతి కార్యక్రమంకు సదాకాలము తోడైన గాక ఆమేన్. అందరికీ వందనాలు. మా ప్రైజ్ లార్డ్. మర్చిపోకండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పి తీసుకు